హాయ్ గైస్, బలవంతపు పెళ్ళి పార్ట్ 13. ఇక కథలోకి వెళ్దాం. నందన విక్రమ్ చేతుల్లోనే ఉంది కొన్ని క్షణాల పాటు. ఇద్దరు అలాగే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. గదిలో ఉన్న నిశ్శబ్దం వాళ్ళ గుండెల చప్పుడు కూడా వినిపించేంతగా మారిపోయింది. సమయం ఆగిపోయినట్లుగా అనిపించింది. మొదటిసారి విక్రమ్ ఆమె కళ్ళల్లో ఉన్న అల్లరి వెనక దాగి ఉన్న అమాయకత్వాన్ని గమనించాడు. ఇప్పటి వరకు ఆమెని కేవలం అల్లరి చేసే అమ్మాయిగానే చూశాడు. కానీ ఇప్పుడు ఆమె మరో కోణం కనిపించింది. ఆమె నవ్వుల వెనక ఒక స్వచ్ఛమైన మనసు ఉందని అర్థమైంది. ఆ ఆలోచన అతని మనసును తాకింది. ఎందుకో ఆమెను చూస్తూ ఉండాలనిపించింది. అదే సమయంలో నందన కూడా అతని కళ్ళల్లో కోపం మాత్రమే కాదు, ఇంకేదో ఉందని గుర్తించింది. బయటకు కఠినంగా కనిపించే విక్రమ్ మనసులో కూడా మృదుత్వం ఉందని అనిపించింది. తనను పట్టుకున్న అతని చేతుల్లో భరోసా కనిపించింది. ఇప్పటి వరకు అతని గురించి వేసుకున్న కొన్ని అభిప్రాయాలు మారడం మొదలయ్యాయి. ఆ క్షణం ఇద్దరికీ కొత్తగా అనిపించింది. కానీ ఆ భావనకు పేరు పెట్టలేకపోయారు. అప్పుడే బయట నుంచి ఎవరో తలుపు తట్టారు. విక్రమ్ అమ్మ గొంతు వినిపించింది. మీరు ఇద్దరూ లోపల ఉన్నారా అని ఆమె అడిగింది. ఆ స్వరం వినగానే ఇద్దరూ ఒక్కసారిగా తేరుకున్నారు. క్షణం క్రితం ఉన్న మౌనం ఒక్కసారిగా చెదిరిపోయింది. వాళ్ళిద్దరూ వెంటనే దూరం జరిగిపోయారు. నందన వెంటనే వెనక్కి అడుగు వేసింది. ఆమె చెంపలు ఎర్రగా మారిపోయాయి. విక్రమ్ కూడా అసౌకర్యంగా తల తిప్పుకున్నాడు. ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూడలేకపోయారు. ఏమి మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఆ క్షణం వాళ్ళ మనసుల్లో మాత్రం మిగిలిపోయింది. తలుపు లాక్ అయిందని విక్రమ్ బయట ఉన్న వాళ్లకు చెప్పాడు. కొద్దిసేపటి తరువాత పనివాళ్ళు వచ్చి తలుపు తెరిచారు. ఇద్దరూ బయటికి వచ్చారు. కానీ బయటికి వచ్చిన తర్వాత కూడా పరిస్థితి సాధారణంగా లేదు. ఒకరి వైపు ఒకరు చూడడానికి కూడా సంకోచించారు. ఆ మార్పు ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం విచిత్రంగా అనిపించింది. ఆ రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర కూడా అదే పరిస్థితి కొనసాగింది. నందన మౌనంగా భోజనం చేస్తుంది. విక్రమ్ కూడా ఎప్పటిలా మాట్లాడడం లేదు. సాధారణంగా ఇద్దరు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటారు. కానీ ఈరోజు మాత్రం పూర్తిగా మౌనంగా ఉన్నారు. ఆ మార్పు అందరి దృష్టిలో పడింది. ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఈరోజు మీ ఇద్దరు గొడవలు ఎక్కడా అని విక్రమ్ అమ్మ నవ్వుతూ అడిగింది. ఆ మాట విన్న వెంటనే నందన నీళ్లు తాగుతూ దగ్గింది. విక్రమ్ కూడా ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఇద్దరి పరిస్థితి చూసి అందరూ నవ్వేశారు. వాళ్ళిద్దరూ మాత్రం మరింత ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఎవరికీ నిజమైన కారణం చెప్పలేకపోయారు. రాత్రి నందన తన గదిలో బాల్కనీ దగ్గర నిలబడి ఆకాశం వైపు చూస్తుంది. చల్లని గాలి వీచినా ఆమె మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. ఈరోజు జరిగిన ప్రతి క్షణం మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. విక్రమ్ తనను పట్టుకున్న సమయం గుర్తుకు వస్తుంది. అతని చూపు కూడా మర్చిపోలేకపోతుంది. ఆమె మనసు కొత్త ప్రశ్నలతో నిండిపోయింది. విక్రమ్ చేతులు తనను పట్టుకున్న క్షణం ఆమెకు మళ్ళీ గుర్తు వచ్చింది. ఆ సమయంలో తనకు ఎందుకు భయం తగ్గిపోయిందో అర్థం కాలేదు. అతని దగ్గర ఉంటే ఎందుకో సురక్షితంగా అనిపించింది. ఆ ఆలోచనతో ఆమె తనలో తానే నవ్వుకుంది. వెంటనే పిచ్చిదానివి నందన అని తనను తానే తిట్టుకుంది. అయినా ఆ జ్ఞాపకం ఆమెను వదల్లేదు. మరోవైపు విక్రమ్ కూడా నిద్రపోలేకపోతున్నాడు. ల్యాప్టాప్ తెరిచి పని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రతి 2 నిమిషాలకు నందన ముఖమే గుర్తు వస్తుంది. ఎంత ప్రయత్నించినా పనిపై దృష్టి పెట్టలేకపోతున్నాడు. తన మనసు ఎందుకు ఇలా మారుతుందో అర్థం కావడం లేదు. అతనికి తన మీద తనే కోపం వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ అమ్మాయి గురించి ఇంత ఆలోచించిన సందర్భం లేదు. వర్క్, లక్ష్యాలు, బాధ్యతలు మాత్రమే తన ప్రపంచం. కానీ ఇప్పుడు నందన ఆ ఆలోచనల మధ్య చోటు సంపాదిస్తుంది. అది తనకు కొత్త అనుభూతి. ఆ మార్పును అంగీకరించాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాడు. అయినా ఆమె జ్ఞాపకం మాత్రం అతన్ని వదలడం లేదు. మరుసటి రోజు ఉదయం నందన కిందకి వచ్చింది.
హాల్లో ఎవరో కొత్త వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతను చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు. నవ్వుతూ అందరితో సరదాగా మాట్లాడుతున్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళతో ఇప్పటికే కలిసిపోయినట్లే కనిపించాడు. నందన ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. నందన లోపలికి రాగానే అతని చూపు నేరుగా ఆమె మీద పడింది. వెంటనే నవ్వుతూ లేచాడు. ఈమెనా వదిన అని సరదాగా అడిగాడు. నందన ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అతనెవరో ఆమెకు అర్థం కాలేదు. కానీ అతని స్నేహపూర్వక స్వభావం వెంటనే కనిపించింది. ఇంట్లో కొత్త సందడి మొదలైనట్లుగా అనిపించింది. అప్పుడే పైనుంచి దిగుతున్న విక్రమ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆ వ్యక్తిని చూసిన క్షణంలో అతని ప్రశాంతత మొత్తం మాయమైపోయింది. కొన్ని క్షణాలు అక్కడే ఆగిపోయాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం, కోపం రెండూ కనిపించాయి. నందన అది గమనించి మరింత ఆశ్చర్యపోయింది. ఈ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఎందుకంటే అతను కరణ్, విక్రమ్ చిన్నప్పటి స్నేహితుడు. అలాగే అతని జీవితంలో ఉన్న కొన్ని రహస్యాలకు కారణమైన వ్యక్తి. చాలా కాలం తర్వాత అతను తిరిగి వచ్చాడు. అతని రాకతో విక్రమ్ గతం మళ్ళీ ఎదురుగా నిలబడబోతుంది. ఆ గతం ఇప్పుడు విక్రమ్, నందన జీవితాలను కూడా ప్రభావితం చేయబోతుంది. కొనసాగుతూ ఉంది. బలవంతపు పెళ్లి పార్ట్ 14. కరణ్ నవ్వుతూ నందన దగ్గరికి వచ్చాడు. అతని ముఖంలో ఎప్పుడు చిరునవ్వే ఉంటుంది. విక్రమ్కి పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాడు. ఇంట్లోకి వచ్చిన క్షణం నుంచి అందరితో కలిసిపోయాడు. అతను హాయ్ నందన అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. చేయి ముందుకు చాపి నవ్వుతూ మాట్లాడాడు. నందన కూడా చిరునవ్వుతో అతనితో చేతులు కలిపింది. తన పేరు చెప్పి పలకరించింది. మొదటి పరిచయంలోనే అతని స్నేహపూర్వక స్వభావం ఆమెకు నచ్చింది. ఇంట్లో కొత్త ఉత్సాహం వచ్చినట్లుగా అనిపించింది. కరణ్ నందన గురించి ఇప్పటికే చాలా విన్నానని చెప్పాడు. ఆ మాట విని నందన ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూసింది. తన గురించి ఏం విన్నాడో తెలుసుకోవాలని అనిపించింది. ముఖ్యంగా తన అల్లరి గురించి ఎక్కువగా విన్నానని కరణ్ నవ్వుతూ చెప్పాడు. అది విని నందన కూడా నవ్వేసింది. ఇద్దరి మధ్య మాటలు సులభంగా కలిశాయి. కానీ ఆ నవ్వు చూసిన విక్రమ్ ముఖం మరింత గట్టిగా మారిపోయింది. అతను ఎలాంటి స్పందన చూపకుండా నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల ఏదో అసహనం మొదలైంది. అది ఎందుకో తనకే అర్థం కాలేదు. నందన నవ్వడం అతనికి కొత్త విషయం కాదు. కానీ ఈరోజు అది వేరుగా అనిపించింది. అది గమనించిన కరణ్ మనసులో చిన్న నవ్వు వచ్చింది. అతనికి విక్రమ్ చాలా ఏళ్ల నుంచి తెలుసు. అతని ముఖంలో వచ్చే ప్రతి చిన్న మార్పు కూడా గుర్తించగలడు. విక్రమ్ ఏమనుకుంటున్నాడో పూర్తిగా కాకపోయినా కొంత అర్థమైంది. అందుకే ఏమీ చెప్పకుండా పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు. అతనికి ఈ కథ ఆసక్తికరంగా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ మొత్తం కరణ్, నందన మాట్లాడుకుంటూనే ఉన్నారు. నందన తన కాలేజీ రోజుల్లో జరిగిన సరదా సంఘటనలు చెప్పింది. కరణ్ నవ్వుతూ అవన్నీ విన్నాడు. మధ్య మధ్యలో తన కథలు కూడా చెప్పాడు. ఇద్దరు బాగా కలిసిపోవడంతో ఇంట్లో వాళ్ళు కూడా సంతోషించారు. ఆ ఉదయం ఇంట్లో సందడి మరింత పెరిగింది. కానీ విక్రమ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను కాఫీ తాగుతూ వాళ్ళ వైపు చూడకుండా ఉండటానికి ప్రయత్నించాడు. తన దృష్టి పూర్తిగా వేరే చోట ఉందని నటించాడు. కానీ అది ఎక్కువసేపు కొనసాగలేదు. ప్రతి 2 నిమిషాలకు అతని చూపు నందన వైపు వెళ్తుంది. ఆ విషయం అతనికి కూడా చికాకు కలిగించింది. ఇది తనకే అర్థం కావడం లేదు. ఎందుకు కోపం వస్తుందో కూడా తెలియడం లేదు. కరణ్ తన స్నేహితుడే, నందన తన భార్యే. అయినా వాళ్ళిద్దరూ కలిసి నవ్వుకుంటే ఎందుకు అసహనంగా అనిపిస్తుంది. ఆ భావనను ఎంత దాచిపెట్టుకోవాలనుకున్నా వీలు కావడం లేదు. అతని మనసు తన మాట వినడం మానేసింది. మధ్యాహ్నం కరణ్ ఇంట్లో అందరినీ బయటికి తీసుకెళ్దామని చెప్పాడు. షాపింగ్, లంచ్, సినిమా అంటూ ప్లాన్ వివరించాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. నందన అయితే చాలా ఎగ్జైటెడ్ అయిపోయింది. ఎప్పటి నుంచో బయటికి వెళ్ళాలని అనుకుంటుంది. అందుకే వెంటనే రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది. కరణ్ విక్రమ్ను కూడా రావాలని అడిగాడు. కానీ విక్రమ్
తనకు పని ఉందని చెప్పాడు. నిజానికి పని ఉన్నా లేకపోయినా వెళ్ళాలని అనిపించలేదు. నందన మాత్రం అతన్ని బలవంతం చేయొద్దని చెప్పింది. పని, కోపం, మీటింగ్స్ తప్ప ఇంకేం ఉండవని సరదాగా అంది. ఆ మాట విని కరణ్ నవ్వేశాడు. కానీ ఆ మాట విన్న విక్రమ్ కనుబొమ్మలు ముడిచాడు. బయటకు ఏమీ చెప్పలేదు. కానీ నందన తన గురించి అలా మాట్లాడడం అతనికి నచ్చలేదు. ఆమె మాటల్లో సరదా ఉన్నా తనకు మాత్రం వ్యంగ్యంగా అనిపించింది. అయినా ఆ విషయాన్ని బయటకు చూపించలేదు. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అందరూ బయలుదేరారు. విక్రమ్ మాత్రం ఇంట్లోనే ఉండిపోయాడు. ల్యాప్టాప్ తెరిచి పని చేయడానికి ప్రయత్నించాడు. కొన్ని ఫైల్స్ కూడా ఓపెన్ చేశాడు. కానీ ఏకాగ్రత మాత్రం కుదరడం లేదు. పని మీద దృష్టి పెట్టాలని ఎంత ప్రయత్నించినా విఫలమవుతున్నాడు. అతని మనసు మళ్ళీ మళ్ళీ వేరే చోటికి వెళుతుంది. ఎందుకో నందన ఇప్పుడు ఏం చేస్తుంది అనే ఆలోచన వస్తుంది. ఆమె ఎక్కడ ఉంది, ఏం మాట్లాడుతుంది అని తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ ఆలోచన తనకు నచ్చలేదు. వెంటనే తనను తాను తిట్టుకున్నాడు. ఇది నీకు అవసరమా అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. కానీ సమాధానం మాత్రం దొరకలేదు. అదే సమయంలో షాపింగ్ మాల్లో నందన, కరణ్ ఇద్దరూ నవ్వుకుంటూ తిరుగుతున్నారు. కరణ్ సరదాగా మాట్లాడుతూ ఆమెను నవ్విస్తున్నాడు. నందన కూడా చాలా రోజుల తర్వాత ఇంత రిలాక్స్గా ఫీల్ అవుతుంది. ఇద్దరూ షాప్స్ చూస్తూ సమయం గడిపారు. వాళ్ళ మధ్య మంచి స్నేహం ఏర్పడుతున్నట్లుగా అనిపించింది. ఆ రోజు చాలా సరదాగా సాగుతుంది. ఒక షాప్ దగ్గర కరణ్ చిన్న టెడ్డీని చూశాడు. అది నందనకు బాగా సెట్ అవుతుందని అనిపించింది. వెంటనే దానిని తీసుకొని ఆమెకు ఇచ్చాడు. మొదట నందన ఆశ్చర్యపోయింది. తనకా అని అడిగింది. నిన్ను చూస్తే టెడ్డీ గుర్తొస్తుందని కరణ్ నవ్వుతూ చెప్పాడు. ఆ మాట విని నందన కడుపబ్బా నవ్వేసింది. దృశ్యం చూసిన వాళ్లకు వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్లా కనిపించారు. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. కరణ్ చేతిలో టెడ్డీ ఉంది. నందన ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. బయట నుంచి చూసేవారికి ఆ దృశ్యం చాలా అందంగా అనిపించింది. కానీ అదే దృశ్యం మరొకరి మనసులో తుఫాను రేపింది. కొంచెం దూరం నుంచి ఆ దృశ్యాన్ని విక్రమ్ గమనిస్తున్నాడు. ఒక మీటింగ్ కోసం అదే మాల్కి వచ్చిన అతను అనుకోకుండా వాళ్ళిద్దరిని చూశాడు. కరణ్ చేతిలో టెడ్డీ కనిపించింది. నందన నవ్వు కూడా అతని కళ్ళ ముందే పడింది. ఆ క్షణం అతని మనసులో తెలియని అసహనం మొదలైంది. ఆ భావనను అతను ఆపలేకపోయాడు. అది కోపమా, బాధ లేక ఇంకేదైనా భావమా అన్నది అతనికి అర్థం కాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది. నందన మరొకరితో ఇలా నవ్వుతూ ఉండటం తనకు అస్సలు నచ్చడం లేదు. ఆ నిజం అతనికి కొత్తగా అనిపించింది. ఎందుకంటే అది అతను ఎప్పుడూ అనుభవించని భావన. ప్రేమ తన ఉనికిని నెమ్మదిగా అతనికి తెలియజేస్తుంది. కొనసాగుతుంది. బలవంతపు పెళ్ళి పార్ట్ 15. ఇక కథలోకి వెళ్దాం. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నందన చాలా సంతోషంగా కనిపించింది. రోజంతా బయట తిరిగిన ఆనందం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. చేతిలో కరణ్ ఇచ్చిన చిన్న టెడ్డీని పట్టుకొని మెట్లు ఎక్కింది. ఆమె అడుగుల్లో కూడా ఉత్సాహం కనిపించింది. అది చూసిన విక్రమ్ చూపు ఒక్క క్షణం ఆ టెడ్డీ మీద ఆగింది. కానీ బయటకు ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఆమెను చూస్తూ నిలబడ్డాడు. ఆ చిన్న బొమ్మలో ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా ఎందుకో అతని దృష్టి దానిపైనే నిలిచిపోయింది. తన మనసులో మొదలైన భావనను అతను అర్థం చేసుకోలేకపోయాడు. కానీ ఆ టెడ్డీ అతనికి నచ్చలేదని మాత్రం స్పష్టంగా తెలిసింది. రాత్రి నందన తన గదిని సర్దుకుంటుంది. టేబుల్ మీద టెడ్డీని పెట్టి చూసి చిన్నగా నవ్వుకుంది. అది తనకు చాలా నచ్చిన బహుమతిలా అనిపించింది. ఆ చిన్న టెడ్డీ గదికి కూడా కొత్త అందం తీసుకొచ్చింది. దానిని చూస్తూ కొద్దిసేపు మౌనంగా నిలబడింది. ఆమె ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. క్యూట్గా ఉందని అనుకుంటూ టెడ్డీని చూస్తుంది. అదే సమయంలో గదిలోకి విక్రమ్ వచ్చాడు. లోపలికి వచ్చిన వెంటనే అతని చూపు నేరుగా టెడ్డీ మీదే పడింది. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడకుండా దానినే చూస్తూ నిలబడ్డాడు. నందన కూడా అతని చూపు గమనించింది. అతను ఏదో అడగబోతున్నాడని ఆమెకు అర్థమైంది. చివరకు విక్రమ్ అది ఏంటని అడిగాడు. నందన ఆశ్చర్యంగా తిరిగి చూసింది. టెడ్డీ అని సింపుల్గా సమాధానం చెప్పింది.
అది తనకు కనిపిస్తుందని విక్రమ్ అన్నాడు. ఆ మాట విని నందన నవ్వు ఆపుకుంది. అయితే ఎందుకు అడిగావని ప్రశ్నించింది. విక్రమ్ ముఖం కొంచెం కోపంగా మారింది. దాన్ని ఎవరు ఇచ్చారని అడిగాడు. ఆ ప్రశ్న విన్న క్షణంలో నందనకు విషయం మొత్తం అర్థమైంది. ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. కరణ్ ఇచ్చాడని ప్రశాంతంగా చెప్పింది. ఆ పేరు వినగానే విక్రమ్ ముఖంలో చిన్న మార్పు కనిపించింది. కానీ వెంటనే దాన్ని దాచుకున్నాడు. విక్రమ్ ఏమీ మాట్లాడలేదు. కానీ కరణ్ పేరు వినగానే అతని మనసులో ఏదో అసహనం మొదలైంది. ఆ భావన ఎందుకు వస్తుందో అతనికే అర్థం కావడం లేదు. నందన మాత్రం అతని ముఖాన్ని జాగ్రత్తగా గమనిస్తుంది. అతని ప్రతి స్పందనను చదవడానికి ప్రయత్నిస్తుంది. ఆమెకు ఇది కొత్తగా, కొంచెం సరదాగా అనిపిస్తుంది. ఎందుకు అడిగావని నందన మళ్ళీ ప్రశ్నించింది. అలా అని విక్రమ్ చిన్నగా సమాధానం ఇచ్చాడు. అలా అంటే ఏమిటని ఆమె మళ్ళీ అడిగింది. సాధారణంగా అడిగానని అతను చెప్పాడు. కానీ ఆ సమాధానం ఆమెను ఒప్పించలేదు. అతను అసూయ పడుతున్నాడనే అనుమానం మరింత బలపడింది. అదే ఆలోచన ఆమెకు నవ్వు తెప్పించింది. నందన నవ్వు ఆపుకుంటూ సరే అని చెప్పింది. టెడ్డీని తీసుకొని మంచం మీద పెట్టింది. వెంటనే విక్రమ్ పిల్లలా ఉన్నావని అన్నాడు. నందన కనుబొమ్మలు పైకెత్తి ఎందుకని అడిగింది. ఈ వయసులో కూడా టెడ్డీలు పెట్టుకుంటావా అని అతను అన్నాడు. అతని మాటల్లో దాగి ఉన్న అసహనం ఆమెకు స్పష్టంగా కనిపించింది. అయితే ఏమైందని నందన ప్రశ్నించింది. తనకు నచ్చిందని చెప్పి టెడ్డీని హత్తుకుంది. ఆ దృశ్యం చూసిన విక్రమ్ చూపు కొన్ని క్షణాలు ఆమె మీదే నిలిచిపోయాయి. ఆమె ముఖంలో కనిపించిన ఆనందం అతనికి కూడా నచ్చింది. కానీ ఆ ఆనందానికి కారణం కరణ్ కావడం మాత్రం అతనికి అసౌకర్యంగా అనిపించింది. అదే అతన్ని మరింత కలవరపెట్టింది. ఆమె అలా నవ్వుతూ ఉండటం అతనికి నిజంగానే నచ్చింది. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె నవ్వులతో ఆ ఇంటికి కొత్త వెలుగు వచ్చింది. ఆమె అల్లరి లేకపోతే ఇల్లు చాలా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. కానీ ఆమెను ఇంకెవరైనా నవ్వించడం మాత్రం అతనికి నచ్చడం లేదు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే తన మీదే చిరాకు పడ్డాడు. తనలో జరుగుతున్న మార్పు అతనికి అర్థం కావటం లేదు. రాత్రి చాలా ఆలస్యంగా విక్రమ్ బాల్కనీలో నిలబడి ఉన్నాడు. నిద్ర రావడం లేదు. మనసులో ఏదో కొత్తగా జరుగుతుంది. ఆలోచనలు అన్నీ నందన చుట్టూనే తిరుగుతున్నాయి. తనకు ఇది పూర్తిగా కొత్త అనుభూతి. ఎంత ప్రయత్నించినా ఆమె గురించే ఆలోచిస్తున్నాడు. అప్పుడు కింద గార్డెన్లో నందన నవ్వుతున్న శబ్దం వినిపించింది. విక్రమ్ అనుకోకుండా కిందకి చూశాడు. అక్కడ నందన కరణ్తో కలిసి కూర్చొని మాట్లాడుతుంది. ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ సమయం గడుపుతున్నారు. నందన నవ్విన ప్రతిసారి విక్రమ్ మనసులో తెలియని అసౌకర్యం పెరుగుతుంది. అది అతనికి కొత్తగా అనిపించింది. తన చూపు తిప్పుకోవాలని అతను అనుకున్నాడు. ఇది తనకు సంబంధం లేని విషయం అని తనను తాను ఒప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ చూపు మాత్రం వాళ్ళ వైపు నుంచి తొలగడం లేదు. ఎందుకో అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించలేదు. అదే సమయంలో అక్కడే ఉండడం కూడా కష్టంగా అనిపించింది. అతని మనసు పూర్తిగా గందరగోళంలో పడిపోయింది. అదే సమయంలో కరణ్ ఒక ప్రశ్న అడిగాడు. నిజమే చెప్పమని మొదలుపెట్టి విక్రమ్ని పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా ఉన్నావా అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న క్షణంలో నందన నవ్వు మాయమైంది. ఆమె ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. కొన్ని క్షణాలు మౌనంగా కూర్చుంది. ఆ ప్రశ్న ఆమె మనసును లోతుగా తాకింది. పై అంతస్తులో నిలబడి ఉన్న విక్రమ్ గుండె కూడా ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అతని శ్వాస కూడా క్షణం ఆగిపోయినట్లుగా అనిపించింది. ఎందుకంటే ఆ ప్రశ్నకు నందన చెప్పబోయే సమాధానం తనకు కూడా తెలియదు. ఆమె ఏమనుకుంటుందో తెలుసుకోవాలని అనిపించింది. అదే సమయంలో తెలుసుకోవడానికి భయంగా కూడా అనిపించింది. ఆ సమాధానం వారి జీవితాలను మార్చే శక్తి కలిగి ఉంది. కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి.